అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఈరోజు నేను బీరకాయ ఎండి రొయ్యలతో కర్రీ చేస్తానమ్మా. అబ్బబ్బబ్బబ్బా, అసలు తింటే మీరు వదిలిపెట్టరు. మరి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి కదా, ఓకేనా? సరే, ఫస్ట్ మనం ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం దోరగా వేయించుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. సన్న మంట మీదే ఇలా వేయించుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోద్ది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం శుభ్రంగా వేరే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేయండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేయండి. ఇక ఈ రెండింటిని బాగా వేయించుకోండి. కొంచెం పచ్చివాసన పోయి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి, సరేనా? ఇక దాన్ని దోరగా వేయించుకోండి. ఇప్పుడు మనం తొందరగా వేగడానికి దానిపైన ప్లేట్ వేసుకోండి. ఎలా అంటారా? సరిపడినంత ప్లేట్ లేకపోతే ఒక బారుగా ఉన్న గరిటె ఇలా పక్కన పెట్టి ఆ కళాయిలో దానిపైన ఈ ప్లేట్ వేసుకోండి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, ఓకేనా? కొంచెం పెద్ద ప్లేటే ఇలా క్రాస్గా వేసుకోండి. అర్థమైంది కదా? మీకు నేను వివరంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది బీరకాయ తొక్క, తప్పుగా అనుకోవద్దు, సరేనా? ఇక మనం చూసారా ఎంత తొందరగా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసుకుని ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండగా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఓకేనా? ఇలా 1.5 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇక మొత్తానికి కలిపేయండి. ఏమండోయ్, సన్నమంటే పెట్టాలి, అర్థమైంది కదా? ఇక మనం ఈ బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇలా కారం పసుపు ఈ పచ్చివాసన పోయిన తర్వాత అంటే 2 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాతే బీరకాయ ముక్కలు వేయండి. డైరెక్ట్గా మీరు ముక్కల మీద పసుపు కారం జల్లకండి, అదో ఫ్లేవర్గా ఉండిద్ది. ఇలా పచ్చివాసన పోయేలాగా మనం ముందుగా వేయించుకుంటే అదో ఫ్లేవర్గా ఉండిద్ది. నా వంటలు చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉండిద్ది, ఓకేనా? ఇలా బీరకాయలు వేసి మొత్తం కలుపుకోండి. ఇక మనం తొందరగా మగ్గడానికి ఇలా ప్లేట్ వేసుకొని ఈ కూర అవ్వాలంటే 20 నిమిషాలు వరకు పట్టిద్దండి. కానీ మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉండండి, లేదా అడిగంటిద్ది. అర్థమైంది కదా? ఇప్పుడు నాకు 20 నిమిషాలకి కూర అంతా రెడీ అయిపోయిందిగా. ఇక నేను సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇంతే, చాలా ఈజీగా చేయొచ్చండి బీరకాయ ఎండు రొయ్యలు. తింటే మాత్రం వదిలిపెట్టండి. ఈ కూర ఈ పాటికి టైటిల్ వినేపాటికి అందరికీ ప్రాణాలు లేసొచ్చి ఉంటాయి, ఎక్కువగా ఎన్వి తినేవాళ్ళు అయితేనే. ఎందుకంటే బీరకాయ చాలా మంది ఇష్టపడరు, ఏదో పేషెంట్ టైంలో ఉన్నప్పుడు తింటా అంటారు. ఇలా ఎండు రొయ్యలు మిగతా టైంలో వేసి పెట్టండి, అసలు బీరకాయని వదిలిపెట్టండి, అంత టేస్టీగా ఉంటుంది. అసలు మా ఊరోళ్ళు అయితే ఈ బీరకాయ ఎండు రొయ్యలకే పడి చేస్తామండి. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.